హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విజయదశమి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయదశమి మీ అందరికీ విజయాలు చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వీడియోలో విజయదశమి గురించి తెలుసుకుంటూనే ఈ సందర్భంగా ఏర్పాటు చేసే బొమ్మల కొలువు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మనకున్న ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యము నుంచి శుద్ధ నవమి వరకు 9 రోజులను నవరాత్రులు అంటారు. నవ అనే పదానికి కొత్త లేదా 9 అనే 2 అర్థాలున్నాయి. దుర్గాదేవి రాక్షసులపై సాధించిన విజయానికి గుర్తుగా అన్ని ప్రాంతాల్లో ఈ విజయదశమి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నవరాత్రి, విజయదశమి, దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దుర్గాదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారిని ప్రార్థిస్తూ బంధుమిత్రులతో కలిసి ఈ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ 9 రోజుల పాటు 9 రూపాలలో అలంకరించి పూజిస్తారు. బ్రహ్మదేవుని నుండి మరణం లేని వరం పొందిన శంభ నిశుంభుడు అనే రాక్షసులను సంహరించేందుకు దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో 9 రోజులతో పాటు 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. విజయదశమి రోజున రావణాసురుడిని శ్రీరాముడు వధించాడని పురాణాలు చెప్తాయి. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని శరన్నవరాత్రి ఉత్సవాలుగా, దేవీ నవరాత్రులుగా పిలుస్తారు. నవరాత్రులలోని 9 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని భక్తుల నమ్మకం. నవరాత్రి అంటే ఇది మహిళల పండుగ. అమ్మవారు అంటే ఎవరో కాదు, శక్తికి ప్రతిరూపం. విశ్వంలోని స్త్రీతత్వాన్ని ఆరాధించేందుకు నవరాత్రులు ఓ గొప్ప సందర్భం. దసరా పండుగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బొమ్మల కొలువు. దసరా నవరాత్రులు 10 రోజులు ఈ బొమ్మల కొలువును ఓ పండుగలా జరుపుకుంటారు. ఈ బొమ్మల కొలువు అలంకరణ కోసం 3, 5, 7 లేదా 9 మెట్లలో బొమ్మలను అందంగా అమరుస్తారు. దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువులు పెట్టి వాటిని అందంగా అలంకరింపజేసి ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి పసుపు కుంకుమ తాంబూలాలు ఇచ్చుకోవడం ఆనవాయితీ. ఈ బొమ్మల కొలువు సందడితో సంఘంలో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇచ్చిపుచ్చుకునే ఆరోగ్యకరమైన అలవాటు పిల్లల్లో అలవడడానికి దోహదపడుతుంది. బొమ్మల కొలువులో ప్రదర్శించే బొమ్మలను సాధారణంగా గ్రామీణ కళాకారులు మట్టి మరియు చెక్క పదార్థాలతో తయారు చేస్తారు. అందంగా కనపడేందుకు వాటికి పెయింట్ కూడా వేస్తారు. దక్షిణ భారతదేశంలో దసరా పండుగ సందర్భంగా బొమ్మల కొలువును పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగతో పాటు సంక్రాంతి పండుగకు కూడా బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తారు. తమిళనాడు రాష్ట్రంలో నవరాత్రిగా పిలిచే దసరా, విజయదశమి పండుగకు బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈ బొమ్మల కొలువులో తంజావూరు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, చెన్నపట్నం బొమ్మలు ప్రధానంగా ఉంటాయి. ఈ బొమ్మల కొలువులో వివిధ దేవతామూర్తుల బొమ్మలతో పాటు మన దైనందిన జీవితంలోని వివిధ ఘట్టాలను బొమ్మల రూపంలో ఉంచుతారు. ఇందులో వివిధ జంతువుల బొమ్మలు కూడా ఉంటాయి. అమ్మవారి ఆయుధాలు, వీణ, పుస్తకాలు ఇలాంటివన్నీ కూడా బొమ్మల కొలువులో ఉంటాయి. సాధారణంగా ఇళ్లల్లో పెట్టుకునే బొమ్మల కొలువుల్లో చిన్నపిల్లల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో విషయాలు పిల్లలకు అవగతమవుతాయి. చిన్నారులలో కళాత్మక దృష్టి పెంపొందడమే కాకుండా సృజనాత్మక ఆలోచన విధానం వారిలో అలవడుతుంది. తమిళనాడులో దసరాకి బొమ్మల కొలువు పెట్టడం అనేది ఇళ్లల్లోనే కాకుండా నవరాత్రులలో దేవాలయాలలో బొమ్మల కొలువులు పెడతారు. దేవాలయాల్లో ఏర్పాటు చేసే బొమ్మల కొలువుల వద్ద ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంగీత సాహిత్య కార్యక్రమాలతో పాటు చిన్నారులచే నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తారు. నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే బొమ్మల కొలువుల్లో ప్రతి ఏడాది ఓ కొత్త బొమ్మను చేర్చడం అనేది ఆనవాయితీ. నవరాత్రుల సీజన్లో బొమ్మలకు బాగా గిరాకీ ఉంటుంది.
ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త రకం బొమ్మలను తయారు చేసి షాపుల్లో అమ్మకానికి ఉంచుతారు. ఇళ్లల్లో పెట్టే బొమ్మల కొలువుల్లో ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం చేసి బొమ్మలకు హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచడంతో పాటు వారి స్తోమతకు తగ్గట్టుగా కానుకలను కూడా ఇస్తారు. పిల్లల చేత పాటలు పద్యాలు పాడిస్తారు, భజనలు చేస్తారు. ఈ బొమ్మల కొలువు పెట్టడం అనేది కేవలం భక్తి ప్రధానమే కాకుండా విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా మన సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణతో పాటు కళాత్మక దృష్టిని పెంపొందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇది ఫ్రెండ్స్, దసరా పండగ సందర్భంగా ఏర్పాటు చేసే బొమ్మల కొలువు గురించిన విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.